ఏం పేరు స్వామి పేరు? ఆంజనేయులు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మళ్ళీ? మేము 6-7 సంవత్సరాలు ఉండేస్తాం. మీరు గురుస్వామినా? కదా ఏం స్వామి మీరు? రోజులు వస్తాం. ఏమంటారు మిమ్మల్ని ఏమంటారు? మమ్మల్ని ఏమన్నారు మరి అటు కన్నీ సమలం కాదు, ఇటు సమలం కాదు. 11 రోజులు వీళ్ళని పట్టేస్తాం. ఓకే స్వామి, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇగో పని 10 మంది కలిపేయాలి, ఉన్న పని చెడగొట్టద్దు. ఈ స్వామి ఇప్పుడు కొంతమందికి పని లేకుండా చేసి పారేసిండు 100 రోజులలోనే. 100 రోజులు కాదు, ఎక్కినాక ఉత్సవ బస్సు పెట్టిండు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండక తిరుగుతురు, ఏదో పని చేసుకుంటారు కావచ్చు. కానీ అట్లా ఎంతమందికి దెబ్బ వస్తుంది? గవర్నమెంట్కి దెబ్బ, ఆటోలకి దెబ్బ, ఆటోలకి దెబ్బ, ప్రతి వ్యక్తికి ఇంత దెబ్బనే కదా. ఇక్కడికి పైసలు ఉంటే బయట తిరుగుతారు, లేకుంటే లేదు కదా. ఇప్పుడు ఉత్తా పెట్టడం నేను ఏమంటా అంటే 10 ఏళ్ళు కేసీఆర్ అంటాడు, ఆగమాగం చేసిండు, కొంత టైం కావాలంటా ఉంది కదా. వీళ్ళని వాళ్ళు అంటారు, వాళ్ళని వీళ్ళు అంటారు. మరి వాళ్ళు 50 ఏళ్ళు చేసినప్పుడు ఎంతమంది న్యాయం చేసి కనీసం రోడ్ అని ఉందా స్వామి? పల్లెల పండి సైకిల్ కూడా నడవలేదు. మరి అప్పుడు ఎవరు అడగలేదు? అడిగారు ఎవరన్నా? ఇప్పుడు మీకు కూడా ఆటో వాళ్ళు నడిచిపోయిన 6-7 కిలోమీటర్లు అప్పుడు మా చిన్నప్పుడు. మరి మీ ట్రాలీ ఆటోలో కూడా ఇబ్బంది అవుతుందని ఇప్పుడు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి పని లేదు. ఇక్కడ సిరిసిల్లలో ఏంటంటే సాయంత్రం ఇట్లా నడితే పని. ఇప్పుడు 3 నెలలకు ఇప్పుడు ఎంత 2 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది కావచ్చు బంద్ ఉంది. అందరు ఎవరికి పనులు లేవు, కానీ తట్టుకుంటలేరు కొంతమంది. అదే రైతు ఒక 6 నెలలు మంచిగా చేతికొచ్చే పంట మునిగినాక వాళ్ళని పట్టించుకుంటారా? 6 నెలల పొద్దు పోయినట్టే. మరి వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు స్వామి? వాళ్ళని అయితే వాళ్ళు ఇంటర్వ్యూ చేయరు, అడగరు కదా. కేటీఆర్ రైతులు అంటే వాళ్ళకు అంత అది. కానీ ఇక్కడ సిటీలో బట్ట నడవాలి, అది నడవాలి, ఇది కొట్లాడతారు తప్ప ప్రతి ఒక్కరిని మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలి. మరి పద్మశాలీలు మారినప్పుడు మనమేం చేస్తాం? ఇప్పుడు నేను ఏమంటున్నా, మొన్న రాళ్ళవానాలకి ఇట్లా పడ్డాయి, ఎంతమంది రైతులు మునిగి ఒక్కలని పోయి పల్లెల పండి ఇంటర్వ్యూలు చేశారు. మీరు కూడా అందరూ చేయాలి సార్. మరి మీ కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఇప్పుడు మాజీ మంత్రి వస్తాడు. ఎవరు వచ్చినా సరే అందరికి నలుగురికి పని కల్పించే ఆలోచన చేయాలి తప్ప ఉన్న పని కూడా కొట్టే ఆలోచన చేయొద్దని మా కోరిక, అంతే. చాలా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి మీ ఓటు? బీజేపీ. ఎవరెవరు పోటీ చేస్తారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి ఇప్పుడు వినోద్ కుమార్ ఇట్లా చేస్తాం. వినోద్ కుమార్, బండి సంజయ్, ఇంకా కాంగ్రెస్ తెలియదు. కేంద్రంలో మోడీ ఉండాలని కొంచెం ఈ 5 సంవత్సరాలు ఉంటే మరి మళ్ళీ ఇంకేమైనా చేస్తాడా, లేకుంటే ఆ సమయం కూడా బాగా ఎక్కువై మళ్ళీ ఇంకేమైనా చేస్తాడో తెలియదు. ఏం చేసిండు బండి సంజయ్? ఏం చేసిండే మీకు? బండి సంజయ్ పెద్దగా ఏం చేయలేదు, కానీ కేంద్రంలో కొట్లాడతారు ఆయన. ఒకవేళ ప్రతిపక్షం ఇప్పుడు ఇక్కడ వినోద్ కుమార్ గెలిచిండు అనుకో, చేసుకొస్తాడు కావచ్చు, కానీ పేరు ఉండదు. అదే కేంద్రంలో ఉన్నదే ఆ పార్టీ చేసింది. పార్టీ అక్కడ లేని పార్టీ ఇక్కడ పనిచేసినా కానీ పేరు ఉండదు సార్, అది లెక్క. సెంట్రల్లో బీజేపీ ఉండాలంటున్నారు అట్లా. ఇక్కడ కోసం కదా సెంట్రల్, అక్కడ దేశం బాగుపడుతుంది అంతే.